ఒకసారి ఒక రాజుగారు గుర్రంపై సవారీ చేస్తూ ఒక ఇంటి దగ్గర నిలబడ్డాడు. ఆ ఇంటిలో ఒక ఆవిడ ఆమె భర్తకు అన్నం వడ్డిస్తూ ఉంది. ఆమె చాలా అందగత్తె. ఆవిడ అందం చూసి రాజుగారికి ఆశ్చర్యం కలిగింది. నా రాజ్యంలో ఇంత అందమైన అమ్మాయిని ఇదివరకు చూడనే లేదే అని అనుకున్నాడు. ఆమె భర్త భోజనం చేసి తన పనిపై బయటకు వెళ్ళిపోయాడు. భర్తను పంపించి ఆవిడ వాకిలి మూసేసి ఇంట్లోకి వెళ్ళింది. అప్పుడు రాజుగారు ఆ ఇంటికి వచ్చి వాకిలి తలుపు కొట్టాడు. ఆవిడ వచ్చి తలుపు తీసింది. రాజుగారు లోపలికి వెళ్ళి కుర్చీపై కూర్చున్నాడు. రాజుగారు తన గురించి చెప్పుకుంటూ, నేను ఈ రాజ్యానికి రాజును. నీవు చాలా అందంగా ఉన్నావు, అందుకే నేను నా భార్యగా చేసుకోవాలి అని అనుకుంటున్నాను. నీవు ఒప్పుకుంటే నిన్ను పెళ్లి చేసుకుని నా రాజ్యానికి రాణిని చేస్తాను అని చెప్పాడు. ఆమె గుణవంతురాలు మరియు సంస్కారం కలది. ఆవిడ రాజుగారితో ఇలా చెప్పింది, రాజుగారు, తప్పకుండా నేను మీ కోరిక తీరుస్తాను. ముందు మీరు అలసిపోయి వచ్చి ఉంటారు. శరీరం మనసు రెండు ఆకలితో ఉంటాయి. మీరు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని రండి అని చెప్పింది. మా ఆయన ఈ అరిటాకులో ఇప్పుడే భోజనం చేసి వెళ్ళాడు. మీరు ఇదే ఆకులో భోజనం చేయండి. మీకు తృప్తి అయ్యేంత వరకు భోజనం వడ్డిస్తాను. భోజనం అయ్యాక మీ కోరిక తీరుస్తాను అని చెప్పింది. అప్పుడు రాజుగారు ఇలా అన్నారు, నేను ఈ రాజ్యానికే మహారాజును. నీ భర్త భోజనం చేసిన ఎంగిలి విస్తరాకులో నేను భోజనం చేయాలా? అందుకు ఆమె సమాధానంగా ఇలా చెప్పింది, మహారాజా, నా భర్త భోజనం చేసిన విస్తరాకు ఎంగిలిది అంటున్నారే, మరి నా శరీరాన్ని ప్రేమించే మీకు ఎంగిలి అడ్డు రాలేదా? పెళ్ళైన నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోవటానికి అడ్డురాని ఎంగిలి నా భర్త భోంచేసిన విస్తరాకులో భోజనం చేస్తే అడ్డు వచ్చిందా అని అడిగింది. అప్పుడు రాజుగారికి తన తప్పు తెలిసొచ్చింది. ఆవిడను క్షమించమని అడిగి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. పరాయి స్త్రీని చెడు దృష్టితో చూడకూడదు. పరాయి స్త్రీపై వ్యామోహము, ఎంగిలి ఆకులో భోజనము రెండు ఒకటే. ఈ కథలోని గొప్ప నీతిని మీరు కూడా గ్రహించే ఉంటారు కదా. మీకు కథ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.